శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా విశేషాలని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇంకా అమ్మ ఏ ఏ రూపాలలో అనుగ్రహిస్తుంది, అమ్మ యొక్క ప్రధానమైనటువంటి రూపాలేంటి, ఆమె యొక్క శక్తులు ఏంటి అనేటువంటివి ఈ భాగంలో తెలుసుకుందాం. వారాహి అమ్మ మనకు ప్రత్యేకంగా కనపడేటువంటిది ఏమిటంటే కాశీ క్షేత్రంలో కనపడతారు. కాశీ క్షేత్రంలో వారాహి అమ్మ భూగర్భంలో ఉంటారు. అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, అమ్మ భూమికి సంబంధించినటువంటి శక్తి. వారాహి అంటే భూదేవత, భూదేవి అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఈ భూమిని రక్షించడం కోసం లలితాదేవి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించినటువంటి అమ్మ వారాహి తల్లి. అందుకని ఆమె కాశీ క్షేత్రంలో భూగర్భంలో కనపడతారు. ఆ భూగర్భంలో కనుక మనం ఆ దేవాలయానికి వెళ్ళినట్టయితే ఆ భూగర్భం పైన ఒక గవాక్షం ఉంటుంది. ఆ గవాక్షం నుంచి అమ్మ ఒక పక్క నుంచి మాత్రమే మనం చూడగలుగుతాం, పూర్తిగా అమ్మ రూపాన్ని చూడలేం. అలా అమ్మ కాశీ నగరాన్ని రాత్రంతా కూడా తిరిగి పరిపాలిస్తూ రక్షిస్తూ ఉంటారట. అందుకని అమ్మ పగలంతా కూడా అమ్మ గుడి బంద్ చేస్తారు. రాత్రి తెల్లవారుజామున ఎప్పటికో అక్కడ ఉన్నటువంటి అర్చకుల స్వామి వచ్చి అమ్మగా పూజ చేసి వెళ్ళిపోయి మనకు 7 గంటల నుంచి 8-9 వరకు అక్కడ కాశీనగరంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఆ తర్వాత దేవాలయం బంద్ చేస్తారు. అంటే రాత్రంతా అమ్మ అలసిపోయి నగర రక్షణ చేసింది కాబట్టి అమ్మకి ఆ కాసేపు మాత్రం పూజ చేసి ఆమెకు విశ్రాంతి ఇస్తారు. కాబట్టి కాశీకి వెళ్ళినటువంటి వారు తప్పకుండా వారాహి దర్శనం చేసుకొని రావడం అనబడేటువంటిది ఒక ఆచారం. అయితే ఇలా మనకు వారాహి అమ్మ క్షేత్రాలు చాలా తక్కువ ఉన్నాయి. తమిళనాడులో, కాశీలో ఇలా కొన్ని ప్రాంతాలలో మాత్రమే వారాహి అమ్మ దర్శనం మనకు లభిస్తుంది. కాబట్టి అమ్మని పూజించేటువంటి వారు తప్పకుండా మన ఇళ్లలో వారాహి అమ్మ చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ లేదా ఊహామాత్రంతో అమ్మని ఊహించుకొని, మన మనసులోనే ఊహించుకొని మన మనోపీఠం మీద అమ్మకు ఒక సుస్థిరమైనటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మని మనం పూజించుకోవచ్చు. అయితే ఈ తల్లి ఎన్ని రూపాలుగా ఉంది, ఎట్లా దర్శనమిస్తుంది అంటే అమ్మ యొక్క రూపాలు ప్రత్యేకంగా వచ్చి కొంతమంది మనకు 8 రూపాల్లో అమ్మని చెప్తారు. వీటిని అష్టవారాయి అంటారు. అంటే అమ్మవారి యొక్క తత్వం, అమ్మవారి యొక్క రూపాన్ని మనకు దేవతలందరూ కూడా దుష్ట సంహరణ కోసం, శిష్టరక్షణ కోసం అనేక రూపాలను ఎత్తారు. మనకు గణపతి జన్మం చూసినట్టయితే గణపతి పురాణంలో కూడా గణపతి 16 రకాల గణపతులు కనపడతారు. అట్లాగే అనేక రూపాలు ఉంటాయి వాళ్ళకి. అనేక సందర్భాలలో అనేక కార్యాలను సాధించడం కోసం ఒకే పరమాత్మ, ఒకే అంశ అనేక రూపాలుగా అవతరిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ వారాహి అమ్మ కూడా దుష్ట రక్షణ శిక్షణ కోసం అవతరించినప్పటికీ కూడా, శిష్ట రక్షణ కోసం అవతరించినప్పటికీ కూడా అమ్మ యొక్క కార్యాలు అనేక ఉంటాయి. కాబట్టి అనేక రూపాలలో మనకు అమ్మ దర్శనమిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఒకటి స్వప్న వారాహి అని చెప్తారు. అమ్మని గనక మనం ప్రతిరోజు గనక అమ్మని త్రికరణ శుద్ధిగా పూజిస్తే, నమ్మి పూజిస్తే అమ్మ కలలో కనపడి మన కోరికలు తీరుస్తుంది, లేదా జరగవలసినటువంటి విషయాన్ని, జరిగే విషయాన్ని తప్పకుండా చెబుతుంది. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చింది. చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, అనుభవించి చెప్పారు. కాబట్టి కానీ నమ్మకం ఉండాలి. నిజంగా నేను పూజ చేస్తే అమ్మ కల్లోకి వస్తుందా అనే అనుమానాన్ని పక్కన పెట్టి అమ్మ కలలోకి రావటం మనకు ప్రధానమైనటువంటి ఇతివృత్తం కాదు. అమ్మకి మనం సేవించటం, ఎంత సేవించాం అమ్మని అనేటువంటిది ప్రధాన అంశం. కాబట్టి భక్తి శ్రద్ధలతో కనుక తల్లిని పూజిస్తే తప్పకుండా ఆ తల్లి ఏదో ఒక రకంగా, అంటే అసలు మనం మర్చిపోయినాం, మనం కళ గురించి మర్చిపోయినాం, పూజ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా కళల్లో కనపడి అమ్మ మనం కోరినటువంటి కోరికలని తీర్చడానికి తప్పకుండా ఆస్కారం ఉంది. అలా ఇచ్చే తల్లిని స్వప్నంలో సాక్షాత్కరించేటువంటి తల్లి కాబట్టి ఈ తల్లికి స్వప్న వారాహి అని చెప్పి పేరుంది. అట్లాగే లఘు వారాహి, సంతాన వారాహి అని, అట్లాగే స్వయంభూ, ఈమెకి భైరవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అట్లాగే తిమిర వారాహి అని, అంధకార వారాహి అని, తర్వాత మహావారాహి అని, కిరాత వారాహి అని, అంటే కిరాతుల్లాగా ఒక వేటగాడి రూపాన్ని ధరించి ధనుర్బాణములు ధరించి అమ్మ దుష్టులని, రాక్షసులను సంహరించేటువంటి రూపాన్ని కిరాత వారాహి అని, ఇలా అనేక రకాలైనటువంటి వారాహి స్వరూపాలలో అమ్మ తంత్ర విద్య ప్రకారం, తంత్రశాస్త్రం ప్రకారం పూజలు అందుకుంటూ ఉంటుంది. కానీ మనకి ఇవన్నీ అక్కర్లేదు. అమ్మ యొక్క సాత్విక రూపాన్ని మనం పూజిస్తున్నాం కాబట్టి మనం సాత్విక వారాహి, ఏ స్వప్న వారాహిని మనం పూజించుకోవచ్చు. కాబట్టి తంత్రశాస్త్రం అంతా మనకు అక్కర్లేదు, మంత్రశాస్త్రం తంత్రశాస్త్రంతో మనకు పర్లేదు. మనకు కావాల్సిందల్లా భక్తి శాస్త్రమే.
కాబట్టి భక్తిని మించినటువంటి యంత్రం, తంత్రం, మంత్రం ఏదీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? భక్తిపూర్వకంగా అమ్మని గనక మనం ఏదో ఒక సంకల్పం చేసి ముందుగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే లోక కళ్యాణం. ఏ దేవతా పూజ చేసినా, ఏ దేవి పూజ చేసినా, ఏ దైవ పూజ చేసినా మొదట మనం కోరుకోవాల్సింది లోక కళ్యాణం. అందుకని ఏం చెప్తారు? లోకాః సమస్తాః సుఖినో భవంతు అని చెప్తాం. లోకాలన్నీ బాగుంటే అందులో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా బాగుంటాం. ఇది ధర్మం. సనాతన ధర్మం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటిది మన ధర్మం. కాబట్టి మనం ఏ సంకల్పం చేసినా ముందు కోరుకోవాల్సింది ఏంటంటే లోక కళ్యాణం. ఆ తర్వాత ధర్మ రక్షణ, సనాతన ధర్మం రక్షించబడాలి. ఈ రెండు మనం కోరుకుంటే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి మన కోరికల్లో ముందుగా అంతర్భాగంగా ఏముండాలంటే ఈ రెండు ఉండాలి. ధర్మం రక్షించబడాలి, లోకం బాగుండాలి. ఈ రెండు కనుక మనం సంకల్పిస్తే ఆ తర్వాత మన కోరికలను ఏకరువు పెడితే పరమాత్మకి తప్పకుండా తీరుస్తాడు. అందుకని మనం ప్రధానంగా అమ్మవారిని ప్రార్థించేటువంటి రూపాలు ఏమిటంటే చండావారాహి ఉంది, మహివారాహి ఉంది, స్వప్నవారాహి ఉంది, కృచ్ఛవారాహి అని, మత్స్యవారాహి అని, ఇలా 5 రూపాలు ఉన్నాయి. ఈ 5 రూపాలను కూడా పంచవారాహి స్వరూపాలని చెప్పి అంటుంటాం. అవి కాకుండా మహావారాహి, లఘువారాహి, స్వప్నవారాహి, తిరస్కరణి వారాహి, చండవారాహి, తర్వాత అశ్వరూఢ వారాహి, సింహారూఢ వారాహి, ఇవన్నీ కూడా అష్టమాతృకలు, వారాహి తత్వాలు చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా తంత్ర శాస్త్రంలో ఇవన్నీ కూడా ప్రాచుర్యాన్ని పొందినాయి. ఇట్లా ఏ వారాహి స్వరూపాన్ని మనం కొలవాలి అనేటువంటిది మనం పక్కన పెట్టి శాంతమైనటువంటి తత్వం, అమ్మ విగ్రహం లేకపోయినా, అమ్మ రూపం లేకపోయినా, అమ్మని మనసులో ధ్యానించి ఒక పసుపు కొమ్ము అక్కడ పెట్టి పూజ చేసిన అమ్మ వారాహిలా పలుకుతుంది. పసుపు గౌరమ్మని చేసి అక్కడ పెట్టి ఈమె వారాహి అని పూజించిన అమ్మ తప్పకుండా పలుకుతుంది. కాబట్టి యద్భావం తద్భవతి అన్నారు కదా. మన భావం, మన భావన, మన సంకల్పం దృఢమైతే తప్పకుండా అమ్మ ఏ రూపంగా అయినా మనకు దర్శనమిచ్చి తప్పకుండా మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. కాబట్టి అమ్మ యొక్క విశేషాలని, అమ్మ యొక్క ఆరాధన విశేషాలని మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. కాబట్టి అమ్మవారి యొక్క క్షేత్రాలని అవకాశం ఉంటే కాశీ, వారణాసిలోను, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి మైలాపూర్ అనేటువంటి క్షేత్రంలోనూ అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నాయి. అవి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి అమ్మని దర్శించుకోవచ్చు. అట్లాగే అమ్మ యొక్క మహిమలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి మహిమలు ఉంటాయి. దేవి మహాత్మ్యంలో కానీ, పద్మపురాణంలో కానీ, వామన పురాణంలో కానీ అమ్మ యొక్క లీలలు ఉంటాయి. అమ్మ దుష్టులని సంహరించటం కోసం సప్తమాతృకుల్లో ఒకటిగా జన్మించారు, ఆవిర్భవించారు. కాబట్టి ఈ అమ్మ యొక్క పూజలన్నీ కూడా మనం కొనసాగిస్తూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ధర్మాన్ని ముందుగా మనం కాపాడుతూ ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏమేం నైవేద్యం పెట్టాలి అనబడేటువంటిది ఇంకొక అనుమానం ఉంటుంది. అయితే ప్రత్యేకంగా దేవీ నవరాత్రులనే కాకుండా ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి హిందువు, ప్రతి సనాతన ధర్మ ఆచార బాధ్యత స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చూడండి ఎంతమంది ఇళ్లలో భగవద్ నైవేద్యం ఉంది. పూర్వకాలంలో అందరూ కూడా కుల మత ప్రస్తావన లేకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక భగవంతుని యొక్క విగ్రహమో పటమో ఏదో ఒకటి ఉండేది. ఏది లేనటువంటి వారు, చాలా పేదవారు కూడా వాళ్ళ ఒక మూలకి వెళ్ళి అక్కడ ఒక పసుపు రాచి గోడకి బొట్టు పెట్టి భగవంతుడుగా ఆరాధించేటువంటి వారు. ఈ ఆలోచన మనకు భాగవతంలో కూడా కనపడుతుంది. కృష్ణ పరమాత్మ లీలలలో భాగవతంలో కూడా ఈ వర్ణన కనపడుతుంది. అంటే ఏదీ లేకపోయినా ఒక గోడకి బొట్టు పెట్టి, పసుపు రాచి బొట్టు పెట్టి, గంధం పెట్టి, ఇది అమ్మవారు, ఇది ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనే భావన, ఇది చాలా గొప్ప భావన మన సనాతన ధర్మంలో. అలా ప్రతి ఇంట్లో జరిగేది. అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు వండుకున్నటువంటి పదార్థం, ఏ పదార్థం అయినా సరే భక్తి శ్రద్ధలుగా భగవంతునికి పెట్టేటువంటి వారు. అంటే మనకు ఒక అనుమానం వస్తుంది, మేము మాంసాహారం వండుకుంటాం కదా అని. కానీ పూర్వకాలంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినేటువంటి వాళ్ళు కాదు. ఆదివారం మాంసాహారానికి పనికిరాదు. ఆంగ్లేయులు మన భారతదేశానికి వచ్చాక మన సంప్రదాయాల్ని, మన శాస్త్రాలన్నింటినీ కూడా విధ్వంసం చేసి అనేక రకాలైనటువంటి కొత్త విధి విధానాలను ప్రవేశపెట్టారు తప్ప ఆదివారం అనేటువంటిది మాంసాహారానికి, తల స్నానానికి, అభ్యంగన స్థానానికి, దాంపత్యానికి, ఇలా కొన్నిటికి నిషేధం ఆదివారం. కాబట్టి మనకు తర్వాత వీడియోలో మనకు శ్రీ సూర్య భగవాన్ యొక్క ఆరాధనలో మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ ఆదివారం నాడు అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా మాంసాహారం తీసుకునేటువంటి వాళ్ళు కాదు. కొన్ని నిర్ణీతమైనటువంటి సమయాల్లోనే అలాంటి ఆహారం తీసుకునేవారు. మిగతా కాలంలో అందరూ సాత్విక ఆహారం తీసుకునేవారు. తీసుకున్నప్పటికీ కూడా భగవంతునికి తను తీసుకున్నటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తప్పకుండా భగవంతుని ముందు పెట్టి ఆయన చూసిన తర్వాత వీళ్ళు తీసుకునేటువంటి ఆచారం
చాలామంది ఇళ్లలో ఉండేది. ఇప్పుడు ఆచారం అంతా పోయింది. కాబట్టి దేవీ నవరాత్రులలో తప్పనిసరిగా అమ్మకు అన్న నివేదన అంటే మహానివేదన. అంటే అన్నం ఒక్కటి ఎప్పుడు కూడా నివేదించకూడదు, దానం చేయకూడదు. ఎవరికన్నా ఇంటి ముందుకు ఒక భిక్షువు వచ్చి ఆహారం అడిగితే అన్నం ఒక్కటి పెట్టకూడదు. అన్నంతో పాటు ఒక పచ్చడో కూరో ఏదో ఒకటి పెట్టాలి. అన్నం ఒకటి ఎప్పుడు కూడా దానం చేయకూడదు. కాబట్టి అమ్మకు కూడా అన్నం నివేదన ఇచ్చేటప్పుడు అన్నంలో ఏదో కూర, ఒక శాఖం లేదా ఒక పప్పు ఏదో ఒకటి చేసి ఆ అన్నం మీద అంటే నిండు భాండాన్ని పెడితే అది ఎప్పుడు కూడా మంచిది అనమాట. సమస్త దేవతలకు కూడా మనం వండినటువంటి పాత్ర తీసుకెళ్ళి భగవంతుని ముందు పెట్టాలి. దాంట్లో అన్ని పదార్థాలు మనం వండినటువంటి పదార్థాలన్నీ కూడా దాని మీద పెట్టి కొంచెం నెయ్యి వేసి స్వామికి లేదా అమ్మవారికి ఆ నివేదన చూపించి దాని ప్రసాదంగా తీసుకోవాలి. కాబట్టి 9 రోజులు కూడా ఎవరైతే పూజ చేసి అమ్మవారిని దీక్షగా కానీ లేదా సంకల్పంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళు తప్పకుండా మహానివేదన అమ్మవారికి సమర్పించాలి. ఇంకా మాకంత శక్తి లేదండి అంటే తప్పకుండా బెల్లం చాలా శ్రేష్టమైనటువంటి ఇష్టమైనటువంటి పదార్థం అమ్మకి. కాబట్టి దాన్ని శీతలము అంటారు. బెల్లంలో చక్కగా మిరియాలు సొంఠి వేసి ఆ బెల్లముని నీళ్లు పోసి దాని శీతలాన్ని అంటే బెల్లం నీళ్ళని పానకము అంటాం మనం. ఈ పానకము లేదా శీతలం, ఈ శీతలాన్ని కనుక అమ్మకి నైవేద్యం పెట్టినట్టయితే అమ్మ చాలా శాంతిస్తారు, తప్పకుండా తొందరగా అనుగ్రహిస్తారు. ఆ తర్వాత ధూపము దీపం, తప్పకుండా ధూపం చాలా ఇష్టం అమ్మవారికి. కాబట్టి అగరొత్తులు కానీ సాంబ్రాణి కానీ ధూపాన్ని ఇచ్చినట్టయితే అమ్మ త్వరగా ప్రసన్నమవుతారు. అంతేకాకుండా దీపారాధన లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. ధర్మంలో భాగంగా మనం ప్రతి వీడియోలో ఒక ధర్మం గురించి చెప్పుకుంటున్నాం కదా. ముఖ్యంగా ఇందులో మనం ఈసారి చెప్పుకోవాల్సిన ధర్మం ఏంటి అంటే ఏ శుభకార్యం చేసినా మనం ముందు దీపారాధన చేస్తాం. ఆ దీపానికి ఏమని పేరు పెడతాం? ఆరాధన అంటే పూజించటం, ఆరాధించటం. దీపాన్ని ఆరాధించడం అనబడేటువంటిది మన సనాతన సంప్రదాయం. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? పుట్టినరోజు కార్యక్రమాలప్పుడు దీపాలు ఊదేస్తాం, దీపాలు ఆర్పి పుట్టినరోజు చేసుకుంటాం. ఇది చాలా దోషం. దీపాన్ని నోటితో ఊదితే నిప్పుని, అగ్నిని, మంటని ఏ రూపంలో ఉన్నా సరే ఆ అగ్నిని నోటితో ఊతటం వల్ల ఉచ్ఛిష్ట దోషం, ఎంగిలి దోషం తగిలి అగ్నిదేవుడు శపించి అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, పురాణాల్లో పెద్దలు చెప్పారు, ప్రవచకులు చెప్పారు, పురాణాల్లో చెప్పారు. మనకు ఓపికంటే పురాణాల్లో వెతుక్కోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిని ఏ సందర్భంలో కూడా నోటితో దీపాన్ని అగ్నిని ఊదకూడదు. అది మనం చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? పుట్టినరోజు సందర్భాల్లో దీపాన్ని ఊదించి లేదా మనం ఊది పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తాం. చాలా చేసుకునేవాడికి దోషం, చూసేవాడికి దోషం, చేసేవాడికి దోషం. కాబట్టి ఎప్పుడు కూడా అగ్నిని నోటితో ఊదకూడదు. దీపాలు ముట్టించుకోవాలి, ఒత్తులు ముట్టిద్దాం, దీపాలు ముట్టిద్దాం, దీపారాధన చేద్దాం. 10 సంవత్సరాల బాబు పుట్టినరోజు అయితే 10 దీపాలు పెట్టుకుందాం. చక్కగా మన ఇంట్లో దీపావళి అవుతుంది కదా. అది ఎంత అందంగా ఉంటుంది ఇల్లు దీపాలతో అలంకరించబడితే. ఒక దీపాన్ని భగవంతుడి దగ్గర ఆ బాబుతో 10 దీపాలు ముట్టించి దీపారాధన 10 దీపారాధనలు చేసి ఎంత బాగుంటుంది. కాబట్టి దీపారాధన అనేటువంటిది భగవత్ సేవలో, భగవత్ పూజలో ప్రధానమైనటువంటి పాత్ర. దీపం లేకుండా ఏ పూజ చేయం. ఎందుకంటే దీపం ప్రత్యక్ష భగవానుడు. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం జ్యోతి సరస్వతి అని చదువుతాం. దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతి. ఆ దీపం వలనే సమస్త ఫలితములు సాధ్యమవుతాయట. అజ్ఞానం అనబడేటువంటి చీకటిని పోగొట్టేటువంటిది దీపం, అజ్ఞాన రూపం. ఆ దీప పరంజ్యోతి స్వరూపమే భగవంతుడు. భగవంతుడు ఏ రూపంలో ఉంటాడంటే మనం అనుకున్నట్టు చిత్రపటాల్లో, బొమ్మల్లో, పటాల్లో, విగ్రహాల్లో కాదు, జ్యోతి స్వరూపంలోనే ఉంటాడు. కాబట్టి ఎన్ని పటాలు పెట్టుకున్నా, ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా తప్పకుండా అక్కడ జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ దీపంలాగా వెలుగుతూ ఉండాల్సిందే. ఆ దీపం ఏ ఇంట్లో వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అజ్ఞానం ఉండదు. దీపం ఎక్కడ వెలుగుతూ ఉంటుందో అక్కడ అష్టైశ్వర్యములు ఉంటాయి. దీపం ఎక్కడ వెలుగుతూ ఉంటుందో అక్కడ ధన ధాన్యము పాడి పంటలతో సమృద్ధిగా ఉంటాయి. దీపాన్ని ఎవరు నోటితో ఊదుతారో అక్కడ అష్ట కష్టములు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి రోగములు రుగ్మతలు ఉంటాయి. ఇది శాస్త్రం చెప్పింది. కాబట్టి దీన్ని మనం పాటించాలి. అందుకని ఇక్కడ అమ్మవారి యొక్క నవరాత్రిలో భాగంగా కూడా తప్పకుండా దీపారాధన, ధూపం అమ్మవారికి ఇవ్వాలి. అలాగే పానకాన్ని నైవేద్యం పెట్టాలి. శక్తి ఉంటే ప్రతిరోజు కూడా అన్న నైవేద్యం పెట్టడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. అంటే కేవలం నవరాత్రులలోనే కాకుండా సాధ్యమైతే ప్రతిరోజు కూడా ఎంతో కొంత మనం చక్కగా స్నానం చేయకుండా వంట చేయొద్దని చెప్తారు. కాబట్టి శక్తిని బట్టి ఏదో సమయంలో పిల్లలకు హడావిడి ఉన్నప్పుడు వంట చేసి పెట్టి వాళ్ళని క్యారేజీలతో పంపించి తర్వాతైనా మళ్ళీ మనం శుభ్రంగా మంచిగా పదార్థాన్ని ఏదో చాతైన పదార్థాన్ని ఉండి అప్పటికల్లా కూరలన్నీ అయిపోయాయి అనుకోండి. 6 నెలల్లో కొంచెం అంతా
పెసరపప్పు ఇంత జీలకర్ర వేసి అన్నం వండితే నైవేద్యానికి పనికొస్తుంది. దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టి అమ్మకు నైవేద్యం పెట్టొచ్చు స్వామికి. అలా పెట్టడం వల్ల మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కడున్నా ఆహార ఇబ్బందులు ఉండవు. భోజన ఇబ్బంది ఎక్కడికి పోయినా భగవంతుడు మనకి ఇంత భోజనాన్ని పెడతాడు. కాబట్టి ఇలా మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడుకుంటూ మనం ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు చేయాలి. ఇంకొక అనుమానం ఏమొస్తుంది, నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాం కదా, రకరకాల పుష్పములు తెచ్చాం, పూజించాం, మరి పూలన్నీ ఎక్కడ వేయాలి, ఇదొక అనుమానం వస్తుంది. ఎప్పుడు ఏ అమ్మవారికి పూజ చేసినా, నవరాత్రి పూజ చేసినా, ఏ స్వామికి పూజ చేసినా, ఏ దేవీ దేవతలకు పూజ చేసినా, ఈ పూలన్నీ కూడా మనకు అలవాటు ఏంటంటే పారే నీళ్ళల్లో, నదులలోనో, చెరువుల్లోనో కలుపుతూ ఉంటాం. అలా చేయటం వల్ల దోషం లేదు. కాకపోతే ఏమిటంటే కొంత కాలుష్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, జల కాలుష్యం. ఎందుకంటే మనం చేసినటువంటి పూలల్లో అనేక రకాలైనటువంటి క్రిమికీటకములు పుడతాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఆ క్రిమికీటకములన్నీ కూడా నీళ్లలో కలిసినప్పుడు నీళ్ళన్నీ కూడా కాలుష్య పర్యంతం అవుతాయి. ఆ కాలుష్యం ఉన్నటువంటి జలాలను గనక పశుపక్షాదులు తాగవచ్చు, లేదా మళ్ళీ మనమే తాగవచ్చు, మానవులే తాగవచ్చు. దానివల్ల అనేక రకాలైనటువంటి చర్మ రుగ్మతలు, జబ్బులు కానీ, లేదా శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలకు సంబంధించినటువంటి జబ్బులు కానీ వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఏంటి, మనం భగవంతునికి పూజ చేసి ఆ తెలియకుండానే మనం వెళ్ళి జల కాలుష్యం చేస్తున్నాం. కాబట్టి పరమాత్మ పూజలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రకృతిని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం. అమ్మవారు ఎక్కడుంటుంది, వారాహిదేవి, లక్ష్మి, ఈ అమ్మాలందరూ కూడా ఎక్కడ ఉంటారు, ప్రకృతిలో ఉంటారట. మహాభారతంలో కూడా నేను పూలల్లో ఉంటానని చెప్పారు అమ్మ, పూల తోటల్లో ఉంటానని చెప్పారు, చెట్టల్లో ఉంటానని చెప్పారు, ప్రకృతిలో ఉంటానని చెప్పారు. అట్లాగే లక్ష్మీ అష్టోత్తర నామాన్ని తీసుకుంటే మొట్టమొదటి నామం ఏంటి, ప్రకృత్యే నమః అనే కదా. కాబట్టి అమ్మ ప్రకృతి స్వరూపిణి. కాబట్టి ఆ ప్రకృతిని మనం అంతా కూడా విధ్వంసం చేసి, ప్రకృతిని పాడు చేసి మళ్ళీ ఇటు వచ్చి అమ్మని పూజిస్తే అమ్మమ్మని ఎలా అనుగ్రహిస్తుంది? కాబట్టి మనం చేసేటువంటి సనాతన ధర్మం, మన పూజ, మన సేవలో ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి అంటే ప్రకృతి పరిరక్షణ. కాబట్టి మనం ఏం చేయాలంటే అమ్మని 9 రోజులు కూడా పూజ చేసి వివిధ రకాలైనటువంటి పుష్పములతో పూజించి, ప్రధానంగా బిల్వ పత్రములు కనుక దళములు దొరికితే ఇంకా విశేషం. ఈ పూజించినటువంటి పత్రములని ఏ నదిలో కాకుండా మనకు ఏదైనా పొలాలు ఉంటే ఆ పొలాల్లో కనుక తవ్వి భూమిలో పాతిపెట్టినట్టయితే చక్కని ఎరువుగా పనిచేస్తుంది, పొలాలకు చక్కని పంటలు పండే అవకాశం ఉంటుంది. అంతేకాక లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలలో తవ్వి అక్కడ వేసినట్టుంటే ఆ పూల కుండీలకు చక్కని బలాన్ని చేకూరుస్తుంది. లేదు అంటే ఏదైనా యజ్ఞములు, హోమములు జరిగితే ఈ చక్కని పూలని నిర్మాల్యములు అంటారు. భగవంతుని పూజించినటువంటి పూలన్నీ కూడా నిర్మాల్యములు. వీటిని మంచిగా ఎండబెట్టి ఆ హోమములోనో యజ్ఞములోనో యజ్ఞద్రవ్యంగా, హోమద్రవ్యంగా వేసినట్టయితే ఇంకా పుణ్యం వస్తుంది. ఇట్లా జల కాలుష్యం కాకుండా ఒక పక్కన ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ, సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ భగవతారాధన చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేస్తే మనకు అనుకున్నటువంటి ఫలితములన్నీ కూడా సత్వరమే సిద్ధిస్తాయి. కాబట్టి అమ్మ పూజలో ఇలా చేస్తూ, అమ్మకి బిల్వ దళములు చాలా ఇష్టం అని చెప్పుకున్నాం కదా. అమ్మ బిల్వాటవి నిలయ, బిల్వ వనంలో ఎప్పుడు కూడా ఉంటుందట, బిల్వ చెట్టు కింద, వృక్షం కింద ఉంటుందట. అందుకని అమ్మకు బిల్వ వృక్షములు, బిల్వ పత్రములు చాలా ఇష్టం. శ్రీ ఆదిశంకరునికే కాకుండా అమ్మకు కూడా చాలా ఇష్టం. కాబట్టి వారాహి తల్లి కూడా ఈ 9 రోజులు కూడా దొరికితే బిల్వ దళములతో పూజిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితములు వస్తాయి. ప్రతిరోజు మరి ఎక్కడ తీసుకొస్తాం, మాకు బిల్వ దళములు దొరకట్లేదండి, మారేడు దళములు అంటే, మారేడు దళానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే 10 రోజుల వరకు కూడా ఒకే దళమును ఉపయోగించవచ్చు అని శాస్త్రాన్ని చెప్తుంది, పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి మనకి ఏ కొన్ని దళములు దొరికాయనుకోండి, వాటిని మళ్ళీ ఆ అమ్మవారి మించి తీసి వాటిని మళ్ళీ నీటితో శుభ్రం చేసి మరి అదే దళాన్ని మళ్ళీ అమ్మవారికి కానీ శివుడికి కానీ ఉపయోగించవచ్చు. అమ్మవారికి ఉపయోగించింది అమ్మవారికే ఉపయోగించండి, శివుడికి ఉపయోగించింది మళ్ళీ శివుడికే ఉపయోగించవచ్చు. అలా దొరకని పక్షంలో వాటిని ఒక 10 రోజుల వరకు అదే దళములని ఉపయోగించవచ్చు. లేదు మనకు చక్కగా విరివిగా దొరుకుతున్నాయి అనుకోండి మారేడు దళములు, ఏ రోజు దళములు కనీసం 1-2 మన శక్తిని బట్టి తెచ్చి మారేడు దళములతో కూడా అమ్మని పూజిస్తే చక్కని అనుగ్రహం లభిస్తుంది. అట్లా అమ్మకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చెప్పుకున్నాం, అమ్మకు ధూపము, దీపము పూజ చెప్పుకున్నాం. అలాగే పత్రి, చక్కని మారేడు పత్రి చెప్పాం. శక్తి వంచన లేకుండా పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలో చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ఆచరణ ఒక్కటే ఉంది. విన్నాం కదా, ఆచరించడం అనేటువంటిది. కాబట్టి మనం అంతా కూడా ఈ ఆచరణని అమలు చేసి పర్యావరణాన్ని రక్షించుకుంటూ, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం మనమంతా కూడా చేద్దాం. శ్రీమాత్రే నమః.